నటి ప్రత్యూష మృతి కేసులో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించింది. 60 పేజీల ఈ కాపీలో 12 కీలక అంశాలను వెల్లడించింది. ఆమెపై హత్య, అత్యాచారం జరిగాయన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, మెడికల్ రిపోర్టుల ప్రకారం విషం వల్లే మృతి చెందిందని కోర్టు స్పష్టం చేసింది. పోస్టుమార్టం రిపోర్టులోని అసంపూర్తి సమాచారం కేసును దారి మళ్లించిందని వ్యాఖ్యానిస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి దోషిత్వం సాక్ష్యాధారాలతో పూర్తిగా రుజువైందని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్యకు వాడిన పురుగుల మందును సిద్ధార్థ రెడ్డి స్వయంగా కొనుగోలు చేయడం ఆత్మహత్యకు ప్రేరేపించడమేనని కోర్టు నిర్ధారించింది. 2 వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మహత్యకు యత్నించినప్పుడు ఒకరు మరణించి మరొకరు బతికితే ఆ మరణానికి బతుకున్న వ్యక్తే బాధ్యుడని చట్టపరంగా స్పష్టం చేస్తూ సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 60 పేజీల ఆర్డర్లో చాలా కీలక అంశాలను ప్రస్తావన చేసింది. దాదాపు 12 అంశాలను ఎక్కువగా అందులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఈ 60 పేజీల సారాంశం మనం ఒకసారి గమనించినట్లయితే 12 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పును వెల్లడించినట్లు మనకు ఆ తీర్పు కాపీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతను గొంతు నులిమి ప్రత్యూషాని హత్య చేశాడనేటువంటి అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే మాత్రం అభిప్రాయపడింది. ఇక మరోవైపు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, మరోవైపు సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఇది హత్యగా మేము నిర్ధారించలేమనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తన యొక్క ఆర్డర్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 2002లో జరిగినటువంటి ఈ మృతి కేసుకు సంబంధించి సిబిఐ కూడా దర్యాప్తు జరిపింది. ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డి ఆమె పైన లైంగిక దాడి జరిపాడు. లైంగిక దాడి జరిపిన అనంతరం ఆమెను హత్య చేశాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. మరోవైపు లైంగిక దాడి జరిగినట్లు కూడా ఇక్కడ మెడికల్ రిపోర్ట్లో ఆ అంశాలను పొందుపరచలేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఆ పురుగుల మందు అనేది ప్రాణాంతకమని తెలిసి కూడా సిద్ధార్థ్ రెడ్డి వాటిని కొనుగోలు చేసిన తర్వాత ఇద్దరు కలిసి, ఇటు ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ పురుగుల మందు తాగారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి బతికాడు, ఆమె చనిపోయింది. కాబట్టి అంటే ఇద్దరు కలిసి పురుగుల మందు తాగిన తర్వాత ఒకరు చనిపోయి ఒకరు బతికినట్లయితే సూసైడ్కు ప్రేరేపించేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా అతన్నే బాధ్యుడవుతాడు, అతడే ఈ కేసులో కీలక నిందితుడు అవుతాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇది మర్డర్గా కూడా తేల్చలేకపోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో చాలా కాలం తర్వాత ఆమె పైన లైంగిక దాడి జరిగిందని, హత్యకు గురైందనేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి సమయంలో వాటిని ఆ ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేమనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కూడా నిన్న కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. 4 వారాల్లో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి ట్రయల్ కోర్టు ఎక్కడైతే కొనసాగిందో ట్రయల్ కోర్టు ముందు తను లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు ఇందులో కొంత తప్పులు తడుగ్గా ఉంది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు డాక్టర్ మునుస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది అన్ప్రొఫెషనల్గా ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మునుస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆమె పైన లైంగిక దాడి జరిగింది అనేటువంటి అంశాన్ని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఏవి లేకపోవడం, దానికి అంటే వీళ్ళు శాంపిల్స్ కావచ్చు, మరోవైపు ఆధారాలు కలెక్ట్ చేయడంలో కూడా ఎక్కడా కూడా అలాంటి లైంగిక దాడి జరిగినట్లు ఎక్కడ నిరూపణ కాలేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు మనకు ఈ యొక్క ఆర్డర్ కాపీలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి నెంబర్ 34 వాంగ్మూలం
ప్రధానంగా అయితే వారి వాగ్మూలం చాలా కీలకమని, ఆ వాగ్మూలం ఆధారంగా చేసుకొని ఈ తీర్పులో కీలక పాత్ర పోషించింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు కూల్ డ్రింక్ లో ఏదో కలిపామని, అది ప్రమాదశాత్తు జరిగిందని డిఫెన్స్ లాయర్ ఏదైతే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో, ఏదైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పురుగుల మంది ఇద్దరు కలిసి తాగిన తర్వాత ప్రత్యూష చికిత్స పొందుతూ చనిపోయింది. కేవలం సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే తను ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడినటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ సూసైడ్ కు ప్రేరేపించే విధంగా సిద్ధార్థ్ రెడ్డి వ్యవహరించాడు కాబట్టి ఈ కేసులో అతను ముద్దాయి అవుతాడు, నిందితుడవుతాడు అంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడి గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సమర్థిస్తూ 4 వారాల్లో నిందితుడు లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిద్ధార్థ్ రెడ్డి అమెరికాలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కొద్ది రోజుల పాటు బెంగళూరులో సిద్ధార్థ్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా తిరిగి తను అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. అమెరికాలో ప్రస్తుతం సెటిల్ అయినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత సిద్ధార్థ్ రెడ్డి ఇండియాకు వచ్చి నాంపల్లి కోర్టు ముందు లొంగిపోతాడా, మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో 12 అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ 12 అంశాల్లో కూడా గతంలో హైకోర్టులో ఏదైతే విచారణ జరిగిందో, హైకోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఆ అభిప్రాయాన్ని మరోసారి సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం సిద్ధార్థ్ రెడ్డి కేసులో కీలక నిందితుడు, ఇతనే సూసైడ్ కు ప్రేరేపించే విధంగా వ్యవహరించాడు కాబట్టి ఖచ్చితంగా అతనే ఈ కేసులో ముద్దాయిగా కూడా తేల్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ రెడ్డికి 4 వారాలు గడువిచ్చింది. 4 వారాల్లో సిద్ధార్థ్ రెడ్డి మరి పోలీసులు అంటే న్యాయస్థానం ముందు లొంగిపోతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.